ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నూతనంగా నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించబోతున్నారు. ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా సీఎం చంద్రబాబు కలవనున్నారు. వీరితో పాటు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, మనోహర్ లాల్ ఖట్టర్, సిఆర్ పాటిల్తో కూడా సీఎం చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే వీలుంది. ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీలో పర్యటించబోతున్నారు. మరి పర్యటనలో ఆయన ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కాబోతున్నారు. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ స్కెడ్యూల్ ఎలా ఉంది? మరి ప్రధాని మోడీతో పాటు చాలా మంది కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశం కాబోతున్నారు కదా, డీటెయిల్స్ చెప్పండి హరికిషన్. థ్యాంక్ యూ సువర్ణ అండ్ గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు ఉదయం 7:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి అయితే పయనమయ్యారు. ప్రధానంగా ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ని ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి సాధారణంగా ప్రధానిని స్వయంగా ఆహ్వానించేందుకు ఢిల్లీకి అయితే ముఖ్యమంత్రి బయలుదేరి వెళ్లారు. ముఖ్యంగా భోగాపురానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ అంటే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిన తర్వాత పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతం అంతా కూడా పూర్తిగా రూపురేఖలు మారిపోతాయి, ఆ అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుందని చెప్పేసి కూడా ప్రభుత్వం పదే పదే ప్రస్తావిస్తోంది. మరోవైపు ప్రధాని చేతుల మీదుగా ఇది ఆగస్టు 1వ తేదీన దీనిని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో కని విని ఎరగని రీతిలో అయితే భోగాపురానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రిని స్వయంగా ఆహ్వానిస్తున్నారు ముఖ్యమంత్రి ఈరోజు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉంది టీడీపీ. అలాగే గతంలో ఎన్డీఏ కన్వీనర్గా కూడా పనిచేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మరోవైపు పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నటువంటి బిల్లులకు సంబంధించి కూడా ఎంపీలకు పూర్తిగా దిశ నిర్దేశం కూడా చేశారు పార్లమెంటరీ టీడీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో. మరోవైపు రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులను నిధులను ఎలా తెచ్చుకోవాలి, అలాగే పార్లమెంట్లో ఏ రకమైనటువంటి ప్రశ్నలు అడగాలి అన్న దానిపైన కూడా పూర్తిగా కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు ఎంపీలకు. మరోవైపు ఎన్డీఏ కూటమి పొత్తు ధర్మాన్ని పాటిస్తూనే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి కూడా సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు అమిత్ షాతో భేటీ కావడం మాత్రం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోక తప్పదు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి హామీల అమలుతో పాటు తాజా రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ప్రస్తావించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్నటువంటి నిరసనల నేపథ్యంలో కంప్లీట్గా కూడా బీజేపీతో ఎన్డీఏ కూటమి ఏదైతే టీడీపీకి సంబంధించి ఉందో పూర్తిగా కలిసికట్టుగా నడుస్తామన్నటువంటి సంకేతాలు కూడా ముఖ్యమంత్రి ఇవ్వచ్చు. మరోవైపు ముఖ్యమంత్రికి సంబంధించి అంటే ఏదైతే 33% మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఈసారి పార్లమెంట్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ దానికి పూర్తిగా కట్టుబడి ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే మహానాడు వేదికగా కూడా స్పష్టం చేయడం జరిగింది. ఒకవేళ పార్లమెంట్లో చట్టం అయినా కాకుండా 2029 మాత్రం ఖచ్చితంగా 33% మహిళా రిజర్వేషన్ బిల్లును తెలుగుదేశం పార్టీ అమలు చేస్తుందని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయేటటువంటి బిల్లుకు పూర్తిగా మద్దతు ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. మరోవైపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు కూడా త్వరలో రాబోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా కాస్త చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అమిత్ షాతో పాటు మరో 3 మంత్రుల్ని కూడా ముఖ్యమంత్రి కలుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఏదైతే పీయూష్ గోయల్తో పాటు మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే
నీటి వ్యవసాయ ఏదైతే నీటిపారుదల రంగ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కంప్లీట్గా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి అన్ని కూడా కోరేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. పీయూష్ గోయల్ ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అంటే పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి పరిశ్రమలకు సంబంధించి అలాగే పారిశ్రామిక వృద్ధికి సంబంధించి ఆయనతో చర్చించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ప్రధానంగా పరిశ్రమలకు ఏవైతే కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులకు సంబంధించి కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా కూడా త్వరగా మంజూరు అయ్యేటటువంటి అవకాశాలను పరిశీలించాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఆ తర్వాత ఎవరైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, గృహ నిర్మాణ శాఖ మంత్రి అయినటువంటి మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ముఖ్యమంత్రి భేటీ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా మౌలిక వసతులు కల్పించడంతో పాటు అలాగే పట్టణాభివృద్ధికి సంబంధించి ఏవైతే పూర్తిగా ఉందో వాటికి సంబంధించినటువంటి నిధులతో పాటు సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా కోరేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలాగే నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిఆర్ పాటిల్తో కూడా కలిసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే నిర్దిష్ట గడువును నియమించుకొని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అలాగే రాష్ట్రంలో మిగిలిన ప్రాజెక్టులు కూడా 36 ప్రాజెక్టులకు సంబంధించి ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఒక వాటర్కి సంబంధించినటువంటి క్యాలెండర్ని రిలీజ్ చేసినటువంటి సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వాటికి సంబంధించి పూర్తి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా కేంద్ర మంత్రులను విజ్ఞప్తులు చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ హరికిషన్.